తల్లికి గీతాలాపన. మా తెనుగు తల్లికి మల్లెపూదండ మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వుల సిరులు దొరలించు మా తల్లి. మా తెనుగు తల్లికి మల్లెపూదండ మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదావరి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెనుగు తల్లికి మల్లెపూదండ మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి గుహల అపురూప శిల్పాలు, యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి 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 జై తెలుగు తల్లి. తెలుగుదేశం ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, ఎన్టీఆర్ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులకు, ప్రపంచం నలుమూల నుండి విచ్చేసిన ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతోంది. ఎన్నో సవాళ్లను, మరెన్నో సంక్షోభాలకు ఎదురొడ్డి నిలబడి తెలుగుదేశం పార్టీని నిలబెట్టి తెలుగు జాతి కోసం శ్రమిస్తున్న అవిశ్రాంత పోరాట యోధుడు, కాలంతో పాటు పరుగులు పెడుతున్న నిత్య శ్రామికుడు, అపారమైనటువంటి పాలనా అనుభవం, అనుక్షణం కష్టపడేటువంటి తత్వం, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే నేర్పరితత్వం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆయన అభిమాన గణం ఆయన సొంతం. అలాంటి నాయకుడు మనకుండడం మన అదృష్టం. అటువంటి మన నాయకుడికి ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ ఈనాటి కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ, జీవితకాలం జెండాను భుజాల మీద మోస్తూ, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో పనిచేసినటువంటి కార్యకర్తలకు, అశువులు పాసినటువంటి కార్యకర్తలు, నేతలకు ఈ మహానాడు వేదిక ద్వారా వారికి సంతాపం తెలియజేసేటువంటి కార్యక్రమం, వారితో పాటు పెహల్గా మృతులకు, వీర సైనికులకు సంతాపాన్ని తెలిపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్ల గారిని ఆహ్వానిస్తున్నాం. అక్కడ ఈరోజు కడప మహానాడు కార్యక్రమంలో సంతాప సభ సంతాప తీర్మానము ఏర్పాటు చెప్పాలని గౌరవనీయులు పెద్దలు
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్య పరిపాలన, గత ప్రభుత్వంలో ఒక రాక్షసుడు రాజ్యం మేలాడు. పొరపాటున ఓటు వేసి తప్పు చేసినామని చెప్పేసి చంపలేయించుకునే పరిస్థితి వచ్చినప్పుడు, కానీ ప్రజలందరూ కూడా గమనించారు ఇటువంటి దుర్మార్గునిగా మేము ఓటు వేసింది. రాష్ట్రం దివాలా తీయించి రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఏదైతే తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నారో, జిల్లాలో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారో ఏరి వేరి ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు. కొన్ని జాగాలైతే మాచర్లు అక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్లతో కొట్టి మర్డర్లు చేసి చాలా మంది హతమార్చడం కూడా జరిగింది. మానవంగాలు చేశారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎంత అవమానం చేసిందో అందరికీ తెలుసు. అది కాకుండా మన లీడర్ మీద, మన చంద్రబాబు అన్న మీద కూడా ఎన్నో కేసులు పెట్టడం ఏదో చూశారు. కానీ వాళ్ళ తప్పులు ఆడలేదు, వాళ్ళ పప్పులు ఉడకలేదు. చంద్రబాబు అంటే వాళ్ళకి తెలియదు. చంద్రబాబు నాయుడు నిదానం ఆలోచించి చేస్తాడు. నీ మాది తొందరపడి పని చేసే వ్యక్తి కాదు. కార్యకర్తలు కాపాడుకోవడం ఎలా తెలుసునో, కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోవాలో మా నాయకుడు తెలుసు. మీలాంటి వారి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో